మనం ఈరోజు చేసేది మిల్లిమిల్కుల ఫ్రై. మిల్లిమిల్కులు ఇగో ఇట్లా నానబెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టుకోవాలి 5 నిమిషాలు. ఇగో పొయ్యి ముట్టిస్తున్నాం, దాని మీద గిన్నె పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఉల్లిగడ్డ కూడా పోసి పక్కకు పెట్టుకున్నా. చేస్తాం. నూనె కాగింది, చూడండి నూనె కాగింది. ఇంకో జీలకర్ర వేస్తున్నా చిక్కడు. నూనె కాగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేసింది, ఉల్లిగడ్డ వేసింది. మనం నానబెట్టుకున్న మిల్లిమిల్కులు ఇట్లా వండుకొని ఇల్లు వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ఎప్పుడు తిననోళ్ళైనా కానీ తినాలి అనుకుంటారు. మిల్లిమిల్కుల ఫ్రై కూర కంటే మిల్లిమిల్కుల ఫ్రై బాగుంటుంది. కూరకు ఏంటంటే కొంచెం దొడ్డుగా ఉంటాయి కాబట్టి తినాలనిపిస్తుంది. ఒక్కొక్కరికి చికెన్ ముక్కల్లాగా అనిపిస్తుంది. ఇట్లా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వేసుకున్న మిల్లిమిల్కల్ని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఉల్లిగడ్డ నూనె కలిసేటట్టుగా ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనె ఉల్లిగడ్డ ఇది మంచిగా మిక్స్ అయింది కదా, అయినాక ఇది ఇక కొద్దిగా 5 నిమిషాలు మూతేసి పెట్టాలి. మంచిగా మగ్గుతాయి అవి. మిల్లిమిల్కులు ఏగేలోపు వెల్లిపాయ ముద్ద దంచుకోవాలి. వెల్లిపాయ ముద్ద వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి కొంచెం అల్లం వేయాలి, కానీ కొద్దిగా అల్లం లేదు. అందుకోసం వెల్లిపాయ ముద్ద దంచేస్తున్నా. వెల్లిపాయకు యాడ్ చేస్తా, అల్లము వెల్లిపాయ వేస్తా. వెల్లిపాయను పసుపు వేస్తా, బాగుంటుంది. కొంచెం టేస్ట్గా ఉంటుంది అని దంచుకుంటున్నాను. ఇగో కాగింది, తీసి కలుపుకొని మంచిగా చూస్తున్నా. మంచిగానే వేగుతున్నాయి, వేగినాయి కూడా. చూడువి బాగా వేగుతున్నాయి. మిల్లిమిల్కులు దూర ఇట్లా వేగాలి. ఇట్లా వేగితే కర్రలు ఆడతాయి. మన అన్నంలో వేసుకుంటే బాగా అనిపిస్తుంది. కొంచెం ఇంకా వేగకుండా తీసేసి పచ్చిమిర్చి మెత్తగా బుద్ధి కాదు. పళ్ళు కింద పడేసరికి కలుపు అనేది మెత్తగా ఉండేసి మనకి కొంచెం ఇంకా మంచిగా వేగినాయి అనుకో కర్రలు ఆడతాయి మనం తింటుంటే. వెల్లిపాయ ముద్ద వేసిన, తగినంత పసుపు, వేసిన వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం మంచిగా పసుపు వెల్లిపాయ ముద్ద వేసి ఇట్లా కలిపిన కొంచెం బాగా వేగాలి. ఇంకా కొద్దిగా వేగాలి. వేగితే మంచిగా. ఓ రోజు ఒకటి చెప్పాలండి మీతో ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తా. ఓకే, మా అమ్మాయి కూడా మిల్లిమిల్కులో ఫ్రై చేయమ్మా, మిల్లిమిల్కులో ఫ్రై చేయమ్మా, నువ్వు చేయమ్మా అంటే సరే ఈ రోజు చేసి మనం కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో అని చూస్తున్నాం. కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. కారం తగినంత కారం వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మంచిగా దూరం ఏడదు కాబట్టి ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా తెలియదు, ఉప్పు లేని కారం అంత ఉప్పు వేస్తున్నాం. మేము ఉప్పు కారం ఎక్కువనే తింటాం. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తగినంత మసాలా, మిల్లిమిల్కుల కూర రెడీ అయినట్టే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.